అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఓ కన్నడ భక్తురాలి జీవితం జరిగిన అమ్మవారి లీల ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ఈ చిత్రంలో ఉన్నది మంగళూరులో కొలువై ఉన్న మంగళాదేవి అమ్మవారి నిజరూప దర్శనం. మీ జీవితాలలో కానీ మీకు తెలిసిన వారి జీవితాలలో జరిగిన లీలలు అందరికీ తెలియచేయండి. అందరిలో భక్తి బీజాలు నాటండి. కర్ణాటకలోని కన్నూరు గ్రామంలో ఒక పేద బ్రాహ్మణ కుటుంబం జీవిస్తూ ఉండేది. ఆ కుటుంబం పెద్ద శివరామకృష్ణ హెగ్డే, ఆయన భార్య మీనాక్షి. వారికి పెళ్ళి 15 సంవత్సరాలు దాటిన సంతానం కలగలేదు. ఎన్నో వ్రతాలు నోములు నోచారు. ఎన్నో తీర్థయాత్రలు చేసి అనేక పుణ్యక్షేత్రాలు దర్శించుకున్నారు. కానీ సంతానం కలగపోయేసరికి ఎంతో నిరాశకు గురి అయ్యారు. కానీ వారెప్పుడూ దైవాన్ని దూషించలేదు. వారి ప్రారంభం అలా ఉందనుకొని సర్ది చెప్పుకున్నారు. ఒకరోజు శివరామకృష్ణ ఏదో అత్యవసరమని పని మీద పొరుగురు వెళ్ళాలని చెప్పాడు. అది శ్రావణ మాసం, వర్షాకాలం, అందులోనూ తుఫాను వచ్చేలా ఉంది. పైగా రేపు మంగళవారము, మంగళగౌరి పూజ ఉన్నది. మీరు త్వరగా వచ్చేయండి అని చెప్పింది మీనాక్షి. అలాగే అని చెప్పి దేవునిపై భారం వేసి భార్యని జాగ్రత్తగా ఉండమని చెప్పి తను బయలుదేరాడు. తను వెళ్ళిన కాసేపటికి ఆకాశం మేఘామృతమై బోరున వర్షం కురవటం మొదలయ్యింది. చిమ్మ చీకటి ఆవరించింది. బయట ఒకటే కుండపోత వర్షం. వారిది పెంకుటిల్లు. ఇంట్లోకి వర్షం చినుకులు కారడం మొదలయ్యింది. మీనాక్షికి ఎంతో భయం వేసి భగవంతుడిని ప్రార్థింపసాగింది. అంతలోనే తలుపు తడుతున్న శబ్దం వినిపించింది. ఆ సమయంలో ఎవరై ఉంటారు? ఒకవేళ తన భర్త తిరిగి వచ్చాడేమో అనుకుని వెళ్ళి తలుపు తీసి చూసింది. మొదటిగా సుగంధ పరిమళాల గుబాళింపు, సాంబ్రాణి ధూపం వేసినట్లు దట్టమైన సుగంధాల పొగలో ఒక దీపం కనిపించింది. నిదానంగా ఆ పొగ తరిగిపోయి ఎదురుగా చేతిలో ఒక దీపం పట్టుకొని ఒక పండు ముత్తైదు నిలబడి ఉంది. తెల్లటి జుట్టుతో ఎర్రని చీర కట్టుకొని, పెద్ద రూపాయి బిళ్ళంత ఎర్రని పొట్టు నుదుటిన పెట్టుకొని, కనకాంబరం పూలు పెట్టుకొని, ముఖమంతా పసుపు రాసిన ఛాయతో కలగా ఉంది. ఎవరమ్మా నువ్వు అని అడిగింది మీనాక్షి. నేను మీకు దూరపు బంధువుని అవుతాను. మీ ఆయనకు నేను బాగా తెలుసు. మాది మంగళూరు అని సమాధానం చెప్పింది ఆ పెద్దావిడ. లోపలికి రమ్మ అంటూ పిలిచింది మీనాక్షి. ఆ పెద్దావిడ లోపలికి వచ్చింది. పైకప్పు నుండి వర్షపు చినుకులు పడుతూ ఉండటం వలన ఇల్లంతా తడిగా ఉంది. అక్కడే కూర్చున్నారు ఇద్దరు. నేను మిమ్మల్ని ఎరుగను. మా వారు కూడా ఎప్పుడూ వాళ్ళ బంధువుల గురించి నాతో చెప్పలేదు. మీరు ఏ విధంగా మాకు బంధువులు అవుతారో చెప్పమ్మా అని అడిగింది మీనాక్షి. నీ భర్త నీతో చెప్పి ఉండకపోవచ్చు. కానీ వాడు నన్ను రోజు తలుసుకుంటూ ఉంటాడు. నీకు కూడా నేనెవరో తెలుస్తుందిలే అనింది. అంతలోనే పెద్ద పిడుగు దగ్గరలోనే పడిన పెద్ద చప్పుడయ్యింది.